నమస్కారం అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. బతుకమ్మ పండుగ అనగానే మనలో చాలామందికి ఇలాంటి పూలతో సృష్టించబడిన ఆకారాలు, వాటిని అమ్మవారిగా కొలుస్తూ వాటికి పూజలు చేస్తూ వాటి చుట్టూతా ప్రజలు ముఖ్యంగా మహిళలు చేరి నృత్యాలు చేయడం లేదా కోలాటం ఆడడం ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం. కానీ ఈ 9 రోజుల పండుగ ఏదైతే ఉందో ఒక్కొక్క రోజున ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఒక్కొక్క రోజున అమ్మవారికి ఒక్కొక్క నైవేద్యం పెడుతూ ఉంటారు, అంటే ప్రసాదం పెడతారు. ఇంతకీ ఎటువంటి నైవేద్యాలు పెడతారు, ఏ పేర్లతో ఈ బతుకమ్మలను పిలుస్తున్నారు అనేది మనలో చాలామందికి తెలియదు. ఎందుకు ఈ మాట అంటున్నా అనుకుంటున్నారా? ఇవాళ మనం బతుకమ్మ స్పెషల్ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ చేస్తున్నాము. సో అసలు బతుకమ్మ పండుగ అనేది ఎందుకు జరుపుకుంటున్నారు, ఏ సీజన్లో లేదా ఏ పర్టికులర్ టైంలో ఈ బతుకమ్మ పండుగ వస్తుంది, అలానే బతుకమ్మ పండుగకి సంబంధించి ముఖ్యమైన పూలు ఏమిటి, వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ ఫ్లవర్స్, అలానే ఏ రోజున ఏ పేరుతో పిలుస్తారు, ఏ రోజున ఏ నైవేద్యం పెడతారు, ఇటువంటి అన్ని అంశాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. Now what is Bathukamma? Bathukamma is a colorful and spectacular Telangana women's festival with flowers that bloom individually in each location. సో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ చూసినా సరే శోభాయమానంగా అందంగా అలంకరించబడి ఉంటుంది. దానికి గల కారణం ఈ పూల పండుగ. ఈ పూల పండుగను మనం బతుకమ్మ అని పిలుస్తున్నాము. సో ఎక్కడ చూసినా సరే పూలతో అలంకరించిన ఆకారాలు, ఎక్కడ చూసినా పూలతో అలంకరించిన తోరణాలు ఇవే కనిపిస్తాయి. దిస్ సెలబ్రేషన్ రిప్రజెంట్స్ తెలంగాణస్ కల్చరల్ క్యారెక్టర్, అంటే తెలంగాణ యొక్క సంస్కృతి ఏంటి, తెలంగాణ యొక్క పండుగ ఏంటి అని చెప్పేదే ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మ అపియర్స్ ఇన్ ద లేటర్ హాఫ్ ఆఫ్ ద మాన్సూన్ సీజన్ జస్ట్ బిఫోర్ ద అరైవల్ ఆఫ్ వింటర్. సో ఉదాహరణకు ఒకవేళ మనం 2022 సంవత్సరాన్ని గమనించినట్టయితే ఎండ్ ఆఫ్ ద సెప్టెంబర్లో మనం బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అక్టోబర్ 3వ తారీఖు ఇవాళ సద్దుల బతుకమ్మ, అంటే బతుకమ్మ యొక్క ఆఖరి రోజు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టయితే వీఆర్ స్టిల్ ఇన్ ద మాన్సూన్ సీజన్, అంటే వర్షాకాలపు ఆఖరి రోజుల్లో ఉన్నాం మనం. మేబీ ఇంకో 20 రోజుల్లో లేదా 30 రోజుల్లో, మేబీ ఒక నెల రోజుల్లో వింటర్ స్టార్ట్ అయిపోతుంది. సో బతుకమ్మ పండుగ అనేది ఎప్పుడూ కూడా వర్షాకాలంలో లాస్ట్లో, అంటే ఎండింగ్లో కానీ లేదు చలికాలం యొక్క బిగినింగ్లో కానీ వస్తుంది. మరి బతుకమ్మ పండుగను జరుపుకోవడానికి గల కారణాలు ఏంటి అని గమనిస్తే, ద మాన్సూన్ రెయిన్స్ నార్మల్లీ బ్రింగ్ అ లాట్ ఆఫ్ వాటర్ ఇంటూ తెలంగాణస్ ఫ్రెష్ వాటర్ పాండ్స్. వేటినైతే తాలాబ్ అంటారో, వేటినైతే చెరువులు అంటారో, అండ్ ముఖ్యంగా ఫ్రెష్ వాటర్ అంటే ఎప్పటికప్పుడు రెయిన్ వాటర్తో నిండిపోయేవి అని. అలా ఈ పాండ్స్లోకి ఎప్పుడైతే వర్షాల ద్వారా మొత్తం నీళ్లు నిండిపోతాయో, అండ్ ఇట్స్ ఆల్సో ద పీరియడ్ వెన్ వైల్డ్ ఫ్లవర్స్ బాసమ్ ఇన్ ఎ వెరైటీ ఆఫ్ బ్రిలియంట్ హ్యూస్ ఓవర్ ద రీజన్స్ అన్కల్టివేటెడ్ అండ్ డెసోలేట్ ప్లేన్స్. అంటే ఎక్కడెక్కడైతే వ్యవసాయం చేయరో అలాంటి చోట్ల ఈ రంగురంగుల పూలు పూస్తాయి. అండ్ ఈ పూలలో కూడా గునుక పూలు అలానే తంగేడు పూలు ఆర్ ద మోస్ట్ కామన్. అదర్ ఫ్లవర్స్ ఇంక్లూడ్ బంతి, చేమంతి అండ్ నందివర్ధనం పూలు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇది ఆ గునుక పువ్వు, అలానే ఇది ఆ తంగేడు పువ్వు. బతుకమ్మ ఈజ్ సెలబ్రేటెడ్ బై తెలంగాణస్ విమెన్ పీపుల్ ప్రొక్లెయిమింగ్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ ఇన్ బ్రిలియంట్ హ్యూస్ ఆఫ్ సెవరల్ ఫ్లవర్స్. సో మీరు ఈ బతుకమ్మ పండుగ ఎక్కడ గమనించినా కూడా అన్ని రంగురంగుల పువ్వులతో నిండిపోయి ఉంటుంది. సో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఈ హ్యూ అనేది ఏదైతే ఉందో, హ్యూ అంటే యాక్చువల్గా కలర్ అని అర్థం. సో ద బతుకమ్మ ఫెస్టివల్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఫెస్టివల్ విచ్ ఈజ్ సెలబ్రేటెడ్ బై డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్. టు సెలబ్రేట్ ద కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్, టు సెలబ్రేట్ ద ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్, ladies typically return to their parents' homes from their in-laws and take in the fresh air of freedom. అంటే అత్త మామల ఇంటి నుంచి అమ్మాయిలు వాళ్ళు పుట్టింటికి వస్తారు, అంటే మెట్టినిళ్ళ నుంచి పుట్టింటికి వచ్చి వాళ్ళు కొంచెం ఆ ఫ్రీడమ్ ఏదైతే ఉంటుందో ఆ గాలిని పీల్చుకుంటారు. అంటే అత్తవారింట్లో ఫ్రీడమ్ ఉండదా అని కాదు, ఇట్స్ లైక్ ట్రెడిషనల్గా ఆబ్వియస్లీ వాళ్ళ పుట్టినిల్లో వాళ్ళకి ఆబ్వియస్గా ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది. సో మరి పెళ్ళైన తర్వాత మెట్టినిళ్ళకి వెళ్ళిపోతారు కాబట్టి వన్స్ ఇన్ ఏ వైల్ మళ్ళీ వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చి ఈ పండుగను జరుపుకుంటారు. They create miniature Bathukamma, play around them every evening, then submerge them in a local water pond for a week. అంటే రోజు కూడా వాళ్ళందరూ ఒక చోట చేరి ఏవైతే ఈ అమ్మవారిని వాళ్ళు పూల ఆకారంలో పూజిస్తున్నారో వాటన్నిటిని ఒక చోట పెట్టి దాని చుట్టూ పాటలు పాడుతూ కోలాటం చేయడం కానీ డ్యాన్స్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. వారం రోజుల తర్వాత ఎప్పుడైతే బతుకమ్మ మొత్తం అయిపోతుందో అప్పుడు వాళ్ళ బతుకమ్మని తీసుకువెళ్ళి చుట్టుపక్కల ఎక్కడైనా ఒక చెరువు ఉంటే అక్కడ నిమజ్జనం చేస్తారు. మామూలుగా ప్రతి పండగకి కూడా ఒక రీజన్ ఉంటుంది. అలానే ఈ బతుకమ్మ పండగకి సంబంధించి రీజన్ ఏంటంటే దే ఆనర్ ద న్యాచురల్ బాండ్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద ల్యాండ్, వాటర్ అండ్ హ్యూమన్స్. సో మనం జాగ్రత్తగా గమనించాం, వర్షాలు పడి చెరువులు నిండుతున్నాయి, వాటి వల్ల ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో అవి పూస్తున్నాయి. సో పువ్వు పూయాలంటే మొక్క ఉండాలి, మొక్క ఎక్కడ నేలకి సంబంధించింది, అలానే మనుషులు ఈ పూలను తీసుకుని పూజలు చేస్తున్నారు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ రిలేషన్ బిట్వీన్ వాటర్, ల్యాండ్ అండ్ హ్యూమన్ బీయింగ్. డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ వీక్ లేడీస్ బిల్డ్ బొడ్డెమ్మ. ఈ బొడ్డెమ్మ ఎవరు అంటే గాడెస్ ఆఫ్ గౌరీ, మదర్ దుర్గా, అవుట్ ఆఫ్ ఎర్తీ మడ్. ఇక్కడ మన చిత్రపటంలో గమనించవచ్చు, మట్టితో ఒక ఆకారం సృష్టించారు, వాళ్ళు దాన్ని బొడ్డెమ్మగా పూజిస్తున్నారు.
అండ్ ఇమ్మర్స్ ఇట్ ఇన్ ద పాండ్ విత్ బతుకమ్మ. ఎప్పుడైతే బతుకమ్మ పండుగ పూర్తి అయిపోతుందో అప్పుడు బతుకమ్మతో పాటు ఈ బొడ్డెమ్మను కూడా వాళ్ళు నిమజ్జనం చేసేస్తారు. ఈచ్ డే ఈస్ గివెన్ ఎ నేమ్ దట్ ప్రైమర్లీ డినోట్స్ ద సార్ట్ ఆఫ్ నైవేద్యం ఫుడ్ ఆఫరింగ్ దట్ ఈస్ మేడ్. మీరు ఉదాహరణకి బతుకమ్మల యొక్క పేర్లను గమనించినట్టయితే అటుకుల బతుకమ్మ, అట్ల బతుకమ్మ అని ఇలా వివిధ పేర్లతో పిలుస్తారు. ఆ పేర్లను మనకు తెలిసిపోతుంది, అటుకులు, అట్లు అని. సో ఆ విధంగా ఏ నైవేద్యం పెట్టాలి అనేది, ఆ రోజు బతుకమ్మ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది రెండు కోరిలేటెడ్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద నైవేద్యం ప్రొవైడెడ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సింపుల్ టు ప్రిపేర్ అండ్ త్రూ అవుట్ ద ఫస్ట్ 8 days ఆఫ్ ద ఫెస్టివల్ స్మాల్ చిల్డ్రన్ ఆర్ యంగ్ గర్ల్స్ ఆర్ మోస్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ దీస్ ఆఫరింగ్స్. అంటే ఈ 9 రోజుల పండుగలో ఎస్పెషల్లీ మొదటి 8 రోజులు కూడా చిన్న పిల్లలు, మరీ ముఖ్యంగా యంగ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ టీనేజర్స్లో ఉన్నారో, వాళ్ళతో ఎక్కువ నైవేద్యాన్ని తయారు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఈ 9 రోజుల బతుకమ్మ ఏదైతే ఉందో ఆ ఒక్కొక్క రోజుకి వచ్చే పేర్లు ఏంటో, ఆ రోజున పెట్టే నైవేద్యం ఏంటో, వీటన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం. ద నేమ్స్ ఫర్ ఈచ్ డే యాజ్ వెల్ యాజ్ ద నైవేద్యం ప్రెజెంటెడ్ ఆన్ ద డే ఆర్: ఫస్ట్ది ఎంగిలి పూల బతుకమ్మ. ద సెలబ్రేషన్ బిగిన్స్ ఆన్ మహాలయ అమావాస్య. దీన్ని పెతర అమావాస్య అని కూడా పిలుస్తారు తెలంగాణ ప్రాంతంలో. సో ఈ ఎంగిలి పూల బతుకమ్మ రోజు నువ్వులను నైవేద్యంగా పెడతారు. నువ్వులను ఇంగ్లీష్లో ఏమంటారు? సిసామం అంటారు. సిసేమ్ సీడ్స్ విత్ బియ్యం పిండి అంటే రైస్ ఫ్లోర్ ఆర్ నూకలు యాజ్ ఎ ఫుడ్ ఆఫరింగ్ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ నైవేద్యం. వాళ్ళు ఇది మొదటి రోజుగా పెడతారు. ఏ రోజు? ఎంగిలి పూల బతుకమ్మ రోజు. మరి రెండవ రోజు యొక్క పేరేమిటి అని గమనిస్తే అటుకుల బతుకమ్మ. The second day of Ashwayuja Masam is known as Atukula Bathukamma and it falls on the పాడ్యమి ఆఫ్ ఆశ్వయుజ మాసం. ఉదాహరణకి మీరు తిథులను గమనించారనుకోండి, మొత్తం 15: పాడ్యమి, విద్య, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేక అమావాస్య. అలా ఆశ్వయుజ మాసం. మళ్ళీ మాసములు ఏంటిది? మాసములు అంటే మంత్స్. మళ్ళీ మంత్స్ దగ్గరకు వచ్చేసరికి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం. గుర్తున్నాయి కదా ఇవన్నీ మాసాలు. అలా ఆశ్వయుజ మాసం యొక్క ఫస్ట్ డే రోజు అటుకుల బతుకమ్మను సెలబ్రేట్ చేస్తారు. దీంట్లో సప్పిడి పప్పు అంటే బ్లాండ్ కుక్డ్ లెంటిల్స్, అలానే బెల్లం. బెల్లం అంటే ఏంటి ఇంగ్లీష్లో? జాగ్రీ. ఏదైతే నేను కమింగ్ బ్యాక్, అటుకులు ఆర్ ఫుడ్ ఆఫరింగ్స్. సో అటుకుల బతుకమ్మ అన్నారు కాబట్టి ఆబ్వియస్లీ అటుకులు అనేది నైవేద్యంగా పెట్టి తీరాలి. సో అలా రెండవ రోజు అటుకుల బతుకమ్మ. ఇప్పుడు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. The third day of the Bathukamma occurs on Vidya, the second day of Ashwayuja Masam. సో తెలుసుకున్నాం కదా, పాడ్యమి, విద్య. సో బతుకమ్మ యొక్క సెకండ్ డేనేమో ఆశ్వయుజ మాసం యొక్క ఫస్ట్ డే వస్తుంది. బతుకమ్మ యొక్క థర్డ్ డేనేమో ఆశ్వయుజ మాసం యొక్క సెకండ్ డే వస్తుంది. సో ఆ సీక్వెన్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నైవేద్యం ప్రకారం ఏం పెడతారు అంటే ఆబ్వియస్లీ పేర్లను తెలిసిపోతుంది. ముద్దపప్పు, అలానే పాలు, బెల్లం. అలానే నాలుగవ రోజు ఏంటి అంటే నానబియ్యం బతుకమ్మ. ద ఫోర్త్ డే ఆఫ్ ఆశ్వయుజ మాసం అక్కర్స్ ఆన్ తిథియ. గుర్తుంది కదా, ఆశ్వయుజ మాసం ఫస్ట్ డేనేమో బతుకమ్మ ప్రకారం సెకండ్ డే. అలా థర్డ్ డేనేమో ముద్దపప్పు బతుకమ్మ, ఫోర్త్ డేనేమో నానబియ్యం బతుకమ్మ. మరి ఫిఫ్త్ డే ఏంటి అంటే అట్ల బతుకమ్మ. ద ఫిఫ్త్ డే ఆఫ్ ఆశ్వయుజ మాసం ఫాల్స్ ఆన్ ద చతుర్థి సీక్వెన్స్. డోంట్ ఫర్గెట్ దట్. ఉమెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ సెలబ్రేట్ బతుకమ్మ. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బతుకమ్మ అనేది ఒక ప్రామినెంట్ ఫెస్టివల్, కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాలలో ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. అందులో ముఖ్యమైన ప్రాంతం ప్రకాశం జిల్లా. అలిగిన బతుకమ్మ, ఇది 6వ రోజు. ద సిక్స్త్ డే ఈజ్ పంచమి, ఆశ్వయుజ మాసం ఫిఫ్త్ డే. సో ఆ రోజు ఈ అలిగిన బతుకమ్మను సెలబ్రేట్ చేస్తారు. అలానే 7వ రోజు వేపకాయల బతుకమ్మ, ద సెవెంత్ డే. 8వ రోజు వెన్నెముద్దల బతుకమ్మ. 9వ రోజు సద్దుల బతుకమ్మ. అలానే ఈ సద్దుల బతుకమ్మ ఏదైతే ఉందో, మనం జనరల్గా దసరా పండుగను సెలబ్రేట్ చేసుకుంటే దుర్గాష్టమి వస్తుంది. సో ఈ రెండు కోయిన్సైడ్ అవుతాయి అనమాట. ఉదాహరణకి మీరు ఇప్పుడు దుర్గాష్టమిని గమనించినట్టయితే అక్టోబర్ 3వ తారీఖు వచ్చింది. అదే అక్టోబర్ 3వ తారీఖు సద్దుల బతుకమ్మ కూడా వచ్చింది. కానీ దసరా పరంగా చూస్తే అక్టోబర్ 4 మహర్నవమి, అక్టోబర్ 5 విజయదశమి. సో దసరా పండుగతో బాటే కోయిన్సైడ్ అవుతుంది. కానీ దసరా పండుగలో ఎప్పుడైతే దుర్గాష్టమి 8th డే వస్తుందో అప్పటికే బతుకమ్మ ఫినిష్ అయిపోతుంది, బికాస్ దట్స్ ద లాస్ట్ డే. సో ద లాస్ట్ డే ఆఫ్ బతుకమ్మ ఫెస్టివల్ అండ్ ద 8th డే ఆఫ్ దసరా కోయిన్సైడ్స్. ఆ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మరి సద్దుల బతుకమ్మ అనేది బతుకమ్మ పండుగకి ఆఖరి రోజున కాబట్టి, క్లైమాక్స్ కాబట్టి పండుగ ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందని చెప్పొచ్చు. సద్దుల బతుకమ్మ ఇస్ ద ఫెస్టివల్స్ లాస్ట్ డే. ఆన్ దిస్ లాస్ట్ డే ద ఇమ్మర్షన్ ఆఫ్ బతుకమ్మ, ఎందుకంటే నిమజ్జనం, విసర్జన కూడా చేయాలి కాబట్టి, ఇన్ వాటర్ బాడీస్ ఈస్ సెలబ్రేటెడ్ విత్ జీల్ అండ్ ప్యాషన్ త్రూ అవుట్ తెలంగాణ, అకంపెనీడ్ బై రిథమిక్ డ్రమ్ బీట్స్. సో తెలంగాణ ప్రాంతం అంతా కూడా మహిళలందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన బతుకమ్మలని వాళ్ళ ఊర్లలో కానీ వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో ఆ చుట్టుపక్కల ఒకవేళ ఏదైనా చెరువులు ఉంటే అక్కడికి తీసుకెళ్ళి ఆ బతుకమ్మల్ని, అలానే ఆ బొడ్డమ్మ ఎవరైతే అమ్మవారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విసర్జన చేస్తారు, అంటే నిమజ్జనం చేస్తారు. అలానే ఈ బతుకమ్మలని నిమజ్జనం చేసే ముందు గౌరమ్మ, ఏ సింబాలిక్ స్టాచ్యూ ఆఫ్ గౌరీ మేడ్ ఆఫ్ టర్మరిక్ ఈజ్ రిటర్న్ టు బతుకమ్మ. సో వాళ్ళు ఈ బతుకమ్మని నిమజ్జనం చేసే ముందు
పసుపుతో ఒక అమ్మవారిని తయారు చేస్తారు. ఏ అమ్మవారిని? గౌరమ్మని. సో పసుపుతో చేసే వాళ్ళ తర్వాత ఏం చేస్తున్నారు? ఎవ్రీ మ్యారీడ్ లేడీ పుట్స్ ఎ పేస్ట్ ఆఫ్ దిస్ ఆన్ హర్ మంగళసూత్ర. అంటే ఆ పసుపుతో చేసిన ఏదైతే ఉందో దాన్ని కొంచెం తీసుకుని వాళ్ళ మంగళసూత్రాలకు పెట్టుకుంటారు. ఎందుకంటే విచ్ సింబలైజెస్ ది సోలమ్నైజేషన్ ఆఫ్ హర్ మ్యారేజ్. తన యొక్క వివాహ బంధం ఏదైతే ఉందో దాని యొక్క పవిత్రతను కాపాడడం కోసం. అండ్ ఆల్సో ప్రొటెక్ట్స్ హర్ హస్బెండ్ ఫ్రమ్ ఆల్ ఇల్స్ అండ్ ఇల్ ఫార్చ్యూన్. అంటే వాళ్ళకి ఎటువంటి విధంగా కూడా చెడు జరగకూడదు, వాళ్ళ హస్బెండ్ బాగుండాలి, హస్బెండ్ బాగుంటే వాళ్ళు కూడా బాగుంటారు, వాళ్ళ రిలేషన్షిప్ బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి అని ఆ అమ్మవారు కాపాడాలి అని చెప్పి వాళ్ళ పసుపుని వాళ్ళ మంగళసూత్రాలకు పెట్టుకుంటారు. చూసారుగా బతుకమ్మకి సంబంధించింది 9 రోజులు. గుర్తుపెట్టుకోండి, బతుకమ్మ పండుగకి 2వ రోజు ఆశ్వయుజ మాసం యొక్క మొదటి రోజుకి వస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. అలానే బతుకమ్మ పండుగ యొక్క లాస్ట్ రోజు అంటే సద్దుల బతుకమ్మ అనేది దసరా పండుగ యొక్క దుర్గాష్టమితో కోయిన్సైడ్ అవుతుంది. సో ఈ వీడియో చూస్తున్న అందరికీ, అలానే ప్రపంచంలో బతుకమ్మ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్న అందరికీ కూడా మరొక్కసారి సద్దుల బతుకమ్మ పండుగ యొక్క శుభాకాంక్షలు. మీరందరూ మీ కుటుంబ సభ్యులతో ఎల్లకాలం సుఖంగా, హాయిగా, సంతోషంగా ఉండాలి అని, ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మన అందరి మీద ఉండాలి అని కోరుకుంటూ ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్తో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్.